సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? ఆహా, లైబ్రరీలో ఎంత సైలెన్స్ గా ఉంటుందో అంత నిశ్శబ్దంగా ఉందిరా ఇక్కడ కూడా. సర్లే కానీ వీడేంట్రా ఇంకా రాలేదు? వాడికి కాల్ చెయ్యి. సర్లే, కిరోసిను అగ్గి పెట్టే ఇవ్వు. కిరోసిన్ అగ్గి పెట్టేందుకురా? నువ్వే కదరా వాడిని కాల్ చేయమన్నావు. ఓరి బాబు, నేను వాడికి ఫోన్ చేసి రమ్మని చెప్పా, అంతేగాని కిరోసిన్ పెట్టి అగ్గిపెట్టి పెట్టి కాల్ చేయమనలేదు. అది అలా స్పష్టంగా చెప్పాలి. అయినా అరే, నేను పారిపోతానురా. ఎందుకురా? ఏమైంది? నేను ప్రేమించానురా. కంగ్రాట్స్ రా మామ. థ్యాంక్స్ రా. ఇంతకి ఎవరిని రా? అది మా కొత్త బైక్ ని ప్రేమించానురా. బైక్ ను ప్రేమించడం ఏంట్రా? అదేంటా, ఓన్లీ మనుషుల్ని ప్రేమిస్తారా, వస్తువుల్ని ప్రేమించరా? ప్రేమిస్తావు ప్రేమిస్తావు, పిచ్చి ముదిరితే పందేసే ఐస్ క్రీమ్ ని కూడా ప్రేమిస్తావు నువ్వు. రండి జఫా గారు, కూర్చోండి. ఆల్రెడీ కూర్చున్నా. ఏంటండి మీ వాడి వాలకం తెగ అల్లరి చేస్తున్నాడు? అవును జఫా గారు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీరు ఇలాగే వదిలేస్తే రేపు వాడు కూడా మీలాగా తయారవుతాడండి. అవునండి. ఏంటండి మీరు అనేది? అది ఒక పని చేయండి. నేను ఒక పని ఏంటండి, అటు ఆఫీస్లోను ఇటు ఇంట్లోను, హబ్బా ఒకటా రెండా అన్ని పనులు నేనే చూసుకునేది. నేనంటుంది ఆ పనులు కాదు, ముందు నేను చెప్పేది వినండి. ఆ చెప్పండి. మీ వాడికి ఎన్ని బ్లాక్ క్యాష్ ఉన్నాయి? అబ్బో అన్నీ ఉన్నాయండి. అయితే నేను చెప్పేది చేయండి. ఏంటో చెప్పండి. మీ వాడికి ఎగ్జామ్ లో పాస్ అయితే బైక్ కొనిస్తా అని చెప్పండి. దానికంటే వాడు పాస్ అవ్వకుండా ఉండడమే మేలు. ఎందుకండి? ఆ బైక్ కొనాలంటే ఎంతో చెప్పండి. ఇప్పుడు బైక్ కొనడం ఎందుకండి? చూడండి జఫా గారు, నాకు అసలుకే తిక్క తిక్కగా ఉంది. మీరు ఇలా టైంలో కుళ్ళు జోకులు వేయకండి. అబ్బా, నేనంది మీకు అర్థం కాలేదు. ఈ రోజుల్లో పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లలకి అది కొనిస్తా ఇది కొనిస్తా అని ఆశ చూపిస్తున్నారు. దీంతో వాళ్ళు పాస్ అవుతున్నారు. ఆ తర్వాత కొనివ్వాలి కదండి. మ్మ్. ముందు మీ వాడు పాస్ అవ్వనివ్వండి, ఆ తర్వాత బైక్ లేదు గీక్ లేదు అని చెప్పేద్దాం. ఆహా, ఈ ఐడియా సూపర్ గా ఉందండి. మా వాడు వచ్చాక వెంటనే ఈ పని మొదలు పెడతా. అక్కర్లేదు, నేను చెప్పింది చెప్తే చాలు. ఓకే. అరే, ఇదేం బాలేదురా. ఏమైందిరా? మనం ఫ్రెండ్స్ కదరా. కాదని ఎవడు అన్నాడు? మరి మన ఫ్రెండ్షిప్ రూల్ ప్రకారం ఏంట్రా, ఏదైనా సరే 50-50. ఏంట్రా? అరే, మొన్న నువ్వు చెక్కోడీలు కొనుక్కొని మొత్తం నువ్వే తిన్నావంట, ఏమి ఇవ్వలేదంట. అందుకనే వాడు ఫీల్ అవుతున్నాడ్రా. ఓ అదా విషయం. ఒకసారి నీ పర్స్ ఇవ్వు. ఎందుకురా? ఇవ్వరా చెప్తాను. ఇందా. ఇందులో 100 ఉంది, నీకు 50 నాకు 50. ఓకేనా? రే పొట్టి, ఇప్పుడు ఏమంటావురా? ఓకే కదా? రే, అసలు సగం సగం ఎందుకు చేస్తారో తెలుసా? నాకు తెలియదురా. నాకు తెలియదు కాబట్టి. అరే, ఏంట్రా వీడు, ఏమైంది వీనికి టిక్క టిక్కగా మాట్లాడుతున్నాడు? అరే, ఎల్లుండి నాది బర్త్డేరా. మాది పెద్ద సౌండ్ పార్టీరా. మాది పెద్ద సౌండ్ పార్టీరా. అయితే నేను డబ్బులు ఇస్తానురా. అయితే నేను కేక్ డబ్బులు ఇస్తానురా. నేను రేపు డబ్బులు ఇస్తానురా. నేను ఇప్పుడే ఇస్తానురా. ఉండు, ఇదిగో ఇదిగో తీసుకో డబ్బులు. అరే, ఇదిగోరా వాడి ఇందాక నీ దగ్గర తీసుకున్న డబ్బులు. నీకు నొక్కడం తెలిస్తే మాకు తీసుకోవడం తెలుసురా. కమీడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇద్దరు కలిసి హీరోని చంపారు కదరా. అవునరా, బాగా తిండిపోతయ్యావు ఏంట్రా? అబ్బా, ఇప్పుడు తిండిపోతవ్వాలంటే తినాలరా. ఎలా తినాలి? ఎలా తింటారు చెప్పు? చెకోడీలు ఎలా తిన్నావురా? ఇలా ప్యాకెట్ ఓపెన్ చేసుకొని ఇలా తిన్నానురా, అంతే. అని తిన్నాను అంతే. రే, అసలు నీకు చెకోడీలు ఎక్కడివిరా? షాప్లోవి. బాబోయ్, వీడు ఓరక్షణ తట్టుకోలేకపోతున్నాడు రా బాబోయ్. వెళ్తున్నాను రా. నేను వెళ్తున్నా. నేను మాత్రం ఇక్కడే ఉంటానా? నేను వెళ్తా. అరే అడ్డగాడిదా, ఏం చేస్తున్నావురా?
గాలి పీల్చుకుంటూ బతకడం ఎలా అని రీసెర్చ్ చేస్తున్నాను డాడీ. ఏంటి బాబు, గాలి పీల్చుకుంటూ బతకడం ఎలా అని రీసెర్చ్ చేస్తున్నావా? ఎస్. అంటే భోజనం లేకుండా నీళ్లు లేకుండా బతికేద్దామనే? ఎస్. అవి తినాలి అంటే సంపాదించాలి, సంపాదించాలి అంటే ఉద్యోగం రావాలి, ఉద్యోగం రావాలి అంటే బాగా చదవాలి. మరి లేకపోతే పుక్కానికే దొరుకుతాయా? అందుకే ఇన్ని చేయాలంటే వయసు దాటిపోతుంది. యూత్ డాడీ, యూత్. యూత్ లాగా ఆలోచించు, నాలాగా. నాలాగా యూత్ లాగా ఆలోచిస్తే అన్ని షార్ట్ కట్లే. ఏదైనా షార్ట్ కట్లో చేయడం మా యూత్కి అలవాటు డాడీ. దానివల్ల ఎంత టైం సేవ్ అవుతుంది, అసలు ఖర్చే ఉండదు. ఇట్స్ ఫ్రీ. నోరు మీరా పిచ్చి సన్నాసి. గాలి పీల్చుకుంటూ బతుకుతాడంట, గాలి పీల్చుకుంటూ. మేమంతా పిచ్చోలమా? ఒళ్ళంతా హోనం చేసుకొని రక్తం చిందించి సంపాదించి తింటున్నాం. వీడు గాలి పీల్చుకుంటూ బతుకుతాడంట, గాలి పీల్చుకుంటూ. మరి ఎందుకురా 3 పూటలు పందిలాగా తిని తెగ బలుస్తున్నావు? ఇంట్లో ఉన్న బియ్యం సంచులన్నీ ఖాళీ చేశావు. డాడీ, చేతనైతే ఎంకరేజ్ చేయి, అంతేకాని ఇలా డిస్కరేజ్ చేయకు. నిన్ను ఎంకరేజ్ చేస్తే నీతో పాటు నాకు కూడా పిచ్చి లేసిందని ఇద్దరిని పిచ్చాసుపత్రిలో జాయింట్ చేస్తారా? పిచ్చి డాడీ, నేను మంచి గోల్తో ఉన్నాను. ఉమ్, ఏంటది నీ పిచ్చి కాకపోతే? అసలు ఇది ఎంత మంచి ఐడియానో తెలుసా డాడీ? దీంతో మన జీవితం గిర్రమని తిరుగుతుంది డాడీ. ఈ దెబ్బతో మనం ఒక బిలియనీర్, ఒక మిలియనీర్, ఒక ట్రిలియనీర్ అయ్యి ఈ ప్రపంచాన్ని శాసించాలి డాడీ. ఈ ప్రపంచాన్ని శాసించాలి అంటే ఈ ఐడియాని చెక్కాలా వద్దా? ఈ నా ఐడియా సక్సెస్ అవ్వాలని నీ ఈ సుపుత్రరత్నాన్ని, నీ ఈ గారాల పట్టిని, నీ ముద్దుల కొడుకు ఒక శంకారామం పూరించాడు డాడీ. చెప్పు తీసుకుంటా బెదబా. తినడానికి తిండి లేదు గాని లొట్ట పీస్ కావాలంట వీడికి. చదవడం చేత గాని దద్దమ్మ. కాలేజీకి వెళ్ళాల్సి వస్తుందని ఈ సినిమా స్టోరీలని చెప్తున్నావరా బెదబా? పో సన్నాసి. అను డాడీ అను. ప్రతి మొదటి మెట్టు ఎక్కడానికి అది మొట్టు కాదురా, మెట్టు. ఓ, ఇప్పుడు అలా అంటున్నారా? సర్లే, ప్రతి మొదటి మెట్టు ఎక్కేటప్పుడు ఇలాంటి అవమానాలు, నిందలు కామన్ కదా డాడీ. ఏడిసావు బెదవా. ఎవడైనా పనికొచ్చే పని చేస్తాడు. వీడు గాలి పీల్చుకుని బతకడం ఎట్లా అంట, బతకడం ఎట్లా? ఎస్. చెప్పు తీసుకుందంతా. ఇంకొక నిమిషం నా ముందు కనిపించావంటే ఛీ, ఈ పెద్దోళ్ళు ఉన్నారే ఎప్పుడు ఇంతే, అసలు ఎప్పుడు ఎంకరేజ్ చేయరు. తంతా వెదవా. పో బయటికి పో. ఓకే బాయ్.